చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదండి. కియాలో వచ్చినటువంటి ముస్తాబై మంచి అందమైన కారు. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదట. మరింత అందంగా ముస్తాబై వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు దాని విషయం మనం పూర్తిగా తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకునేందుకు కియా ఇండియా మరొక కీలక అప్డేట్తో ముందుకొచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన మోడల్ కియా సైరోస్ మే 26 వెర్షన్ను పరిచయం చేస్తూ డిజైన్ వేరియంట్ ఎంపికలు ఫీచర్ల పరంగా గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ మోడల్ను మరింత మంది వినియోగదారులు చేరువలో చేయాలనే లక్ష్యంతో ఈ అప్డేట్ను రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. ధరల పరంగా చూస్తే ఈ అప్డేట్ మోడల్ ప్రారంభ ధర 8,39,000 ఎక్స్-షోరూమ్ ధరగా నిర్ణయించబడింది. అయితే అసలు ఆకర్షణ మాత్రం ఇందులో తీసుకొచ్చిన కొత్త టీం నిర్మాణంలోనే ఉంది. HTE-O HDK ప్లస్ O HDXO వంటి వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరింత ఎంపికలు కావాల్సిన వారు ప్రతి టీం తనదైన ఫీచర్లతో వేర్వేరు అవసరాలను తీర్చేలా రూపొందించబడింది. డిజైన్ విషయానికి వస్తే MY26 అప్డేట్ సైరోస్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ముందు భాగంలో పునః రూపకల్పన చేసిన బంపర్ బాడీ కలర్ ఏరో స్టిన్నర్లను LED ఫాగ్ ల్యాంపులతో అనుసంధానించబడి గ్లాసీ బ్లాక్ స్కిడ్ ప్లేట్లను వాహనానికి స్పోర్ట్స్ లుక్స్ను అందిస్తాయని చెప్తున్నారు. ఈ మార్పుల వల్ల కారు ముందు భాగం మరింత బోల్డ్గా ఆధునికంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కూడా గణనీయమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. కొత్తగా డిజైన్ చేసినటువంటి బంపర్తో పాటు ఎత్తులో అమర్చిన LED ల్యాంప్ వాహనానికి ప్రత్యేకమైన లుక్ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్లో గ్లాస్ బ్లాక్ రూఫ్ రైల్స్ స్టైలిష్ ORVMను బాడీ కలర్ సైడ్ గార్నిష్లు కలవడం మొత్తం కారు మరింత షార్ప్గా ప్రీమియం ఫీల్ని అందిస్తుందని చెప్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కియా ఇండియాలో ఈసారి డీజిల్ కస్టమర్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుందట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు విస్తరించి ఇప్పుడు HDK ప్లస్ స్ట్రీమ్ నుంచే ఆటోమేటిక్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది డీజిల్ వాహనం కోరుకునే వారికి మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర ఇప్పుడు 12,73,000 నుంచి ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. కొత్త MY26 అప్డేట్లో డిజైన్ ఫీచర్ల పరంగా మార్పులు చేసినప్పటికీ ఇంజన్ ఆప్షన్లను మాత్రం అలాగే కొనసాగించింది. అంటే పనితీరు విషయంలో ఇప్పటికే ఉన్న సమతుల్యతను అలాగే ఉంచుతూ ప్రధానంగా కాంపాక్ట్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. ఫీచర్ల పరంగా చూస్తే కియా సెరోస్ మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా రూపుదిద్దుకుంది. ఇందులో డ్యూయల్ ప్యానల్ పనోరామిక్ సన్ రూఫ్ ఇవ్వడం వల్ల క్యాబిన్లో ఓపెన్ ఎయిర్ ఫీల్ వస్తుంది. ముందు వెనక సీట్లు వెంటిలేషన్ సదుపాయం ఉండడం ప్రయాణికులకు అదనపు సౌకర్యాన్ని కలిగిస్తుంది. వేసవి కాలంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. రెండో వరుస సీట్లకు 16.14 స్ప్లిట్స్ కాన్ఫిగరేషన్తో పాటు స్లైడింగ్ రిక్లైనింగ్ ఫంక్షన్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ యూజ్కు ఇది మరింత అనుకూలంగా మారింది. భద్రత విషయంలో SUV తన స్థాయిని చాటుకుంది. ఇప్పటికే భారత్ NCAP క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను సాధించుకుందని చెప్తున్నారు. టెక్నాలజీ పరంగా కూడా కియా సైరోస్ వెనకబడలేదు. ఇందులో 8 కిలోమీటర్ల పైన కనెక్టెడ్ కార్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా OTA ఓవర్ ది ఎయిర్ అప్డేట్లు అలాగే కియా కనెక్టెడ్ డయాగ్నోస్టిక్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందించడం వల్ల వాహనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి ఇంజిన్ అలాగే ఉంచి కంఫర్ట్ సేఫ్టీ టెక్నాలజీ అంశాలను మెరుగుపరిచిందని చెప్తున్నారు. ఏది ఏమైనా కియా కార్ అంటే భారత్లో రావడంతోనే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.